బిగ్ బాస్‌తో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినీ నటి అశు రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. గత కొంతకాలంగా ప్రేమ పెళ్లి పేరుతో దాదాపు 9.83 కోట్ల రూపాయల మోసం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అశు రెడ్డిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బాధితుడు ధర్మేంద్ర కథనం ప్రకారం సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే తనకు ఆశురెడ్డి 2018లో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. ఇరు కుటుంబాల మధ్య పెళ్లి విషయమై చర్చలు కూడా జరిగాయి. జాతకాలు కూడా చూపించారు. అయితే ఈ సందర్భాన్ని నమ్మిన ధర్మేంద్ర నుంచి ఆశురెడ్డి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. సుమారు 9.5 కోట్లకు పైగా వివిధ సందర్భాల్లో తీసుకొని ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంది. అదనంగా ఆమె సోదరి పేరుతో కూడా డబ్బులు తీసుకుంది. ఇలా తీసుకున్న డబ్బుతో బంగారం, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వివరాలు కూడా బయటికి వస్తుండడంతో ఈ కేసుకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే డబ్బులు తిరిగి ఇవ్వమని అశురెడ్డిని అడిగితే బెదిరింపులకు పాల్పడుతుందని, తనపై తప్పుడు కేసులు పెడతానని బెదిరిస్తుందని ధర్మేంద్ర పేర్కొన్నారు. ఈ కేసులో తన బాయ్ ఫ్రెండ్ జయంత్ పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. బాధితుడి నుండి ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ పోలీసులు మోసం, కుట్ర వంటి తీవ్రమైన ఆరోపణల కింద అశురెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దాంతో అశురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. తన వర్షన్ను వినకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ కేసును కొట్టివేయాలని కోర్టును అశురెడ్డి అభ్యర్థించారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ వ్యవహారం మొత్తం 2 నెలల క్రితమే పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పటి వరకు బయటికి రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో విచారణ జరుగుతుంది. ఈ కేసులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే విచారణ కంప్లీట్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.